సరే, ఎప్స్టీన్ ఫైల్స్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. అసలు ఏంటి ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఏంటనేది, అండ్ దీని గురించి నెట్ఫ్లిక్స్లో కూడా ఉంది. కానీ నెట్ఫ్లిక్స్లో ఉంది మొత్తం అంటే పూర్తిగా క్లుప్తంగా లేదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. సో మీరు ఏమంటారు అసలు? యాక్చువల్గా ఈ పేరే వింతగా ఉంది. ఎందుకంటే ఇంగ్లీష్ పేర్లు కానీ ఇంగ్లీష్ సంబంధించిన ఇంకేవైనా కానీ మన వాళ్ళకి సాధారణంగా ఎక్కువ. అంతెందుకు పక్క రాష్ట్రపు మన చరిత్ర రాజరాజ చోళ అట్లాంటి చరిత్రలు పక్క రాష్ట్రంవే మనం పొన్నియిన్ సెల్వన్ రూపంలో చెప్పినానే మనకు సరిగ్గా అర్థం కాల. అట్లాంటిది ఎక్కడెక్కడో దేశంలో జరిగే వింతలు ఏందో జరుగుతుందంట దేశంలో, మనకెందుకులే అని వదిలేస్తారు. కానీ చాలామందికి అర్థమయ్యేలా చెబితే ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో జాఫ్రీ ఎప్స్టీన్ ఫిల్తీ రిచ్ అనే ఒక డాక్యుమెంటరీ, 4 ఎపిసోడ్ డాక్యుమెంటరీ బాగా ట్రెండ్ అవుతా ఉంది. ఎందుకు ట్రెండ్ అవుతుందంటే, ఎక్కడ చూసినా వీళ్ళకి పేర్లు వినిపించేసరికి అలా కొడుతుంటే, ఇదేదో నెట్ఫ్లిక్స్లో ఎప్పటి నుంచో ఉందంట. ఎప్పుడుంది? 2020 నుంచి అవైలబుల్లో ఉంది. 2020లో అవైలబిలిటీలో ఉంది అంటే అంతకుముందే షూట్ జరుపుకుంది. అనూహ్యంగా 2019లో ఆయన జైల్లోనే చనిపోవడం జరిగింది. ఎవరైనా చంపేశారా, లేకపోతే ఆయన ఉరేసుకున్నాడా, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈ డాక్యుమెంటరీ కూడా అదే ప్రశ్నని లేవనెత్తి ఎండ్ అయిపోయింది. నెక్స్ట్, దీంట్లో డాక్యుమెంటరీ కాబట్టి నిజాలు ఉంటాయి, సినిమాటిక్గా ఉండదు. కాబట్టి గతంలో నిజంగా ఈ బారిన పడ్డ బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో, అప్పుడు బాలికలు ఇప్పుడు మహిళలు, వాళ్ళందరూ కూడా ముందొచ్చి అవునండి ఆ రోజుల్లో ఈ వేదనకి నేను గురయ్యాను అంటే 2005 నుంచి అది నడుస్తూ ఉంది ఆ ట్రాఫికింగ్ అనేది, చైల్డ్ ట్రాఫికింగ్ అనేది. ఇదంతా కూడా అందులో ప్రస్తావించారు. యాక్చువల్గా ఈయన ఆ డాక్యుమెంటరీ చూసినా కూడా చాలామందికి అర్థమైనా కాకపోయినా చిన్నగా చెప్పుకుందాం ఈ స్టోరీని కట్టే కొట్టే తెచ్చేలాగా. ఎప్స్టీన్ అనే ఒక మనిషి, ఇతను ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్లో 100కు 100, కామర్స్లో 100కు 100, అన్నిట్లో 100కు 100 వచ్చి జస్ట్ ఇంగ్లీష్లో 10 మార్కులు వస్తే ఫెయిలేగా. అంతే. నువ్వు యాక్చువల్గా స్టేట్ టాపర్వే, కానీ ఇంగ్లీష్లో 10 మార్కులు వచ్చాక నువ్వు ఫెయిల్. ఎప్స్టీన్ ప్రాబ్లం ఏంటంటే, ఇతనికి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో 100కి 100 నాలెడ్జ్ ఉంది. ఎట్లాంటి నాలెడ్జ్ అంటే 10 మంది పిల్లల్ని కూడా అన్న ఇది చెప్పావా అని అడిగితే దాదా ఇట్లా అని చెప్పి ఒక లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిన తర్వాత, ఒక టీచర్ చెప్పి వెళ్ళిన తర్వాత ఆ పిల్లలకి మళ్ళీ అర్థమయ్యేలాగా నీట్గా టీచర్ కంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే సత్తా ఉంది. అండ్ ఆ సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ ఉంది. కానీ మిగతా ఏ సబ్జెక్ట్స్ మీద అంత నాలెడ్జ్ లేక 10, 12, 19 మార్కులతో ఫెయిల్ అయ్యేవాడు. అలా అని ఇతను జీవితంలో ఫెయిల్ అవ్వాలా? ఒక సబ్జెక్ట్లో ఇతను నాలెడ్జ్ ఉంది, మిగతా వాటిలో నాలెడ్జ్ లేనంత మాత్రాన ఇతను ఆ అకాడమిక్ ఇయర్ ఫెయిల్ అవ్వడానికి బాధ్యుడు కాదు అని ఆ టీచర్ గ్రహించాడు. సరే, మైండ్లో పెట్టుకున్నాడు ఎప్పటికైనా బాగుపడతాడులే అని. ఈ టీచర్ తర్వాత ఏమైంది, ఇంకో దగ్గర ప్రిన్సిపల్ అయిపోయాడు. ఎక్కడో ప్రిన్సిపల్ అయ్యాక ఆ స్కూల్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి టీచర్ని అపాయింట్ చేసుకోవాలి. ఖచ్చితంగా డిగ్రీ ఉన్న టీచర్నే అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది కదా అని ఒక కొత్త థాట్ వచ్చి వీడికి కూడా చేయూతనిచ్చినట్టు ఉంటుంది. ఎంతకాలం రాసుకుంటూ వెళ్తాడు పాపం. వీటిలలో నాలెడ్జ్ ఉంది, మళ్ళీ ఇంగ్లీష్ రాస్తున్నాడు ఫెయిల్ అవుతున్నాడు, మళ్ళీ తెలుగు రాస్తున్నాడు ఫెయిల్ అవుతున్నాడు, మళ్ళీ కామర్స్ రాస్తున్నాడు ఫెయిల్ అవుతున్నాడు. ఇట్లా నీకు అర్థమైందా? అక్కడ ఇవి లేవులే సబ్జెక్టులు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఇట్లా ఫెయిల్ అవుతున్నాడు. ఇతను తీసుకొచ్చి టీచర్ జాబ్ ఇచ్చాడు. మన స్కూల్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ నేను అపాయింట్ చేసిన, పిల్లలకు చెప్పు నీ వేతనం ఇంత, ఎంజాయ్, ఇక్కడ నుంచి నువ్వు టీచర్వి. ఇంకా నెక్స్ట్ నీ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నువ్వు అవుతావు కదా, ఇంకా 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే పెద్ద లెక్చరర్ అవుతావు, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా సీనియర్ లెక్చరర్ అవుతావు. అట్లా నీ ఎదుగుదల స్టార్ట్ అవుద్దని ఒక ఉపాధి పథకం చూపించాడు. కానీ వీడికి ఏమైందంటే, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ పక్కన పెడితే ఇతనికి ఒక జబ్బు ఉంది, చిన్న పిల్లల్ని అనుభవించే జబ్బు. దాని పేరు చెప్పినా యూట్యూబ్ తీసుకోవట్లేదు, అందుకని చెప్పి నేను చెప్పట్లా. సైంటిఫిక్ లాంగ్వేజ్, దానికి ఇంకో పేరు ఉంది, అది అవసరం లేదు, మనకు సబ్జెక్ట్ అర్థమైతే చాలుగా. చిన్న పిల్లలు అంటే మోజు, ఆ టైప్ ఆఫ్ ఒక జబ్బు ఉంది వీడికి. అక్కడ ఉన్న 12, 13, 14, 15 ఏళ్ళ అమ్మాయిల మీద కన్నేసాడు. వాళ్ళ అవసరాలు తెలుసుకున్నాడు. ఏంటంటే ఫస్ట్ సింగిల్ పేరెంట్స్, సింగిల్ మదర్స్, ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళని పిక్ చేసుకున్నాడు. అండ్ ఇక్కడ 2 క్రైమ్లు ఎట్ ఏ టైం. నెక్స్ట్ ఆ రిచ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ని పరిచయం చేసుకున్నాడు, ఇక్కడ పువర్ పిల్లల్ని పరిచయం చేసుకున్నాడు. పువర్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చేసేవాడు, ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటి ఇంత చెవుకమ్ము ఉంటే ఇష్టం,
కానీ ఇంత చిన్నదే వేసుకోగలిగింది, ఎందుకంటే 50 రూపీస్ పెట్టి వాళ్ళ అమ్మ కొనిలేదు కాబట్టి 5 రూపీస్ పెట్టి కొనింది. కానీ పక్కన 50 రూపీస్ చౌకం వేసుకొని ఒక పిల్ల వస్తే నాకు ఇలాంటిది ఉంటే బాగుండని కోరిక ఉంటుంది అమ్మాయి కాబట్టి ఆబ్వియస్లీ. అండ్ అట్లాంటి చిన్న చిన్న కోరికలే, పెద్ద ఏం కాదు. నువ్వేదో బాక్స్లో తెచ్చుకున్నావు, ఒక బన్న మీద ఇంత జామ బటర్ రాసి మీ అమ్మ ఇచ్చేసింది, పక్కదేమో చక్కగా ఇట్లా హాట్ డాగ్ తీసుకొని అలా తింటుంది ఏవేవో సాస్లు వేసుకుంటూ, కనిపిస్తుంది తినాలి అని. అలాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ పిల్లల కోరికలు తీర్చి ఆర్థికంగా వాళ్ళకి బలపరిచి వాళ్ళ మీద నిమిరేవాడు. ఈ పిల్లలకి ఏంటంటే ఇట్లాగే బాగుంటుంది, నీకు తెలియదు, నువ్వు మంచి వయసుకు వచ్చావు, నీకు ఇలాంటివన్నీ తెలియాలి, అప్పుడే నువ్వు చాలా ఇదవుతావు అంటే నిజంగా మా టీచర్ ఏదో చెప్తారు అంటే అవసరానికి ఏదో కొనిస్తున్నాడు, నమ్మేస్తున్నారు పాపం పిల్లలు. అట్లా మోటివేట్ చేయగలిగే సమర్థుడు కూడా. ఆ తర్వాత ఇప్పుడు ఇది నీకు ఆ ఏజ్ అమ్మాయిలను ఆల్రెడీ ఆ విధంగా తయారు చేసి రెడీగా పెట్టావు. ఇప్పుడు ధనిక కుటుంబాల పేరెంట్స్, మీ అబ్బాయి అనగానే ఇంటికి లెక్చరర్ వచ్చాడు, టీచర్ వస్తే ఎన్ని మర్యాదలు చేస్తావు, పైగా మా పిల్లోడి కోసం వచ్చాడు, మంచిగా కూర్చోబెట్టి సార్ అబ్బాయి ఎంత బాగా చెప్తారు సార్, మీరు నిజంగా దేవుడు సార్, మా పిల్లోని ఎంత బాగా పట్టించుకుంటున్నారా, అట్లా దగ్గర అవుతారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ దగ్గర అయ్యాడు. ఇందులో కూడా వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని పిక్ చేసుకున్నాడు. అంటే పబ్కి తాగుళ్ళకి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు. అలా పబ్కి తాగి వెళ్ళేవాళ్ళు అమ్మాయిలు ఇట్లా చూసేవాడు ఎవడన్నా ఉన్నాడు అనుకో, నచ్చిందా, నీ ప్యాషన్ ఇదా, నీకు విషయం ఉందా, నాకు కూడా ప్యాషన్ ఉంది, నాకు చిన్నపిల్లలు, అవునా ఎక్కడ దొరుకుతారు, నా దగ్గర ఉన్నారు, ఇంత ఇది నీకు సప్లై చేస్తా అని ఒక ఇంట్లో వ్యాపారం చేసేవాడు ఈ పిల్లలకి చెప్పి. ఈ పిల్లలు ఏంటి అప్పటికే ఇంట్లో నుంచి సర్దేసుకొని వచ్చారు, అమ్మ యు ఆర్ నాట్ కేరింగ్ మీ, ఐ హేట్ యూ, నువ్వు నన్ను సరిగ్గా చూడట్లేదు, ఐఎమ్ గోయింగ్ అవుట్ అని ఉత్తరాలు రాసిపోతున్నారు. అంటే ముందు ఏ విపత్తు వస్తుంది అని చెప్పేసి చాలా ప్లాన్డ్గా ఉన్నాడు, అంత తెలివి ఉన్నవాడే. సో అట్లా ఒకనొక దశలో పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల దొరికి కొన్నిసార్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు, అందులో నిర్దోషిగా బయటికి వచ్చాడు. ఇంకొక శిక్ష ఏంటంటే నువ్వు ఏదో పీజీ లాగా 12 గంటలు బయట నీ జాబ్ చేసుకొని వచ్చి 12 గంటలు జైలుకి వచ్చి పడుకొని పళ్ళు దొంగకొని పడుకోవాలి, అదొకటి ఉంది. అట్లా అనుభవించి కూడా ఉన్నాడు. అండ్ మ్యాక్సిమం అసలు ఇతను ఇక డేటా అంతా ఇంత జమ అయింది, చాలా డేటా ఉంది, వచ్చిన వాళ్ళ డేటా ఉంది, వీళ్ళ డేటా ఉంది. అమ్మాయిలకు కూడా ఒక స్కీమ్ పెట్టాడు, ఈ మన పిరమిడ్ స్కీమ్, మన చైన్ మార్కెటింగ్ సిస్టమ్ ఉంటుంది చూడు, నువ్వు రా ఇద్దరిని జాయిన్ చేసి మీరిద్దరు ఇంకిద్దరు ఇట్లా వెళ్తూ ఉంటుంది చూడదు. అట్లా ఈ అమ్మాయి ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్కి, డబ్బులు లేవా నీ దగ్గర, నీకు డబ్బులు కావాలా, మాస్టర్ దగ్గర మంచి స్కీమ్ ఉంది, మనకు నెలకి ఇన్ని డబ్బులు ఇస్తాడు, కొత్త లిప్స్టిక్ కొనిస్తాడు, మంచి జ్యువెలరీ కొనిస్తాడు, కొత్త చెప్పులు కొనిస్తాడు, కొత్త డ్రెస్ కొనిస్తాడు. అవునా ఎక్కడ ఉంటాడు మాస్టర్, నన్ను కూడా పరిచయం చేయవా. చిన్నపిల్లలమ్మా, వాళ్ళకి ఏం తెలుస్తుంది, అవగాహన లేదు కదా. మిగతా దేశాలతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఆ బిల్ గేట్సే ఉండని, ఎలన్ మస్కే ఉండని మనకు అక్కర్లా, వాళ్ళ వస్తున్నాయి కదా, వస్తున్నాయి, వాళ్ళే కూడా వస్తున్నాయి, మనకు అనవసరం. మన ఇండియాలో పేర్లు వినపడుతున్నాయి, పేర్లు మహామహుల బిజినెస్ మ్యాన్ల పేర్లు వినబడుతున్నాయి. అది ఇంకెక్కడికి వెళ్ళొద్దో ఏంటో అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. ఇది ఓవరాల్ గా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వెబ్ సిరీస్ సంబంధించి ఒరిజినల్ స్టోరీ. అయితే ఇది ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ కేసు ఇది, సింపుల్గా చెప్పాలంటే. 2020లో ఎందుకు దీన్ని అంతగా పట్టించుకోలేదంటే అప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అందరూ కరోనా అటువైపే ఉన్నారు. ఎవరు కూడా దీన్ని అంత అంటే పట్టించుకునే స్టేజ్లో కూడా మనం లేము. తర్వాత దీని గురించి అప్పుడప్పుడు వీళ్ళు గొంతిప్పినా కూడా ఈ ఎప్స్టీన్, గిప్స్టీన్, ఐన్స్టీన్ మనకి ఇవన్నీ ఎక్కవు కదా.